మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రియదేవుని సంగమ ప్రియదని బిడ్డలారా మరో కాల సమయము దేవుని వాక్యం ధ్యానించడానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల మా ప్రభువా, నీ బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చాటును కాపాడి సంరక్షించిన దేవ, మరి ఉదయకాల సమయం సజ్జలు ఎక్కడ చేరి నేను ప్రార్థిస్తూ స్తుతిస్తుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డల నిర్ధమకు ఏర్పాటు చేయదైన వాక్య భాగము త్రిత్వము తరువాతి 22వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రికా వాక్య భాగము అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3 నుంచి 11 వచనాలు ధ్యానం చేసుకుందాము. త్రిత్వము తరువాతి 22వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రికా వాక్య భాగము అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3 నుంచి 11 వచనములో ఈ విధంగా రాయబడినవి. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయములో మీరు నాతో పాలువారై ఉండుట చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. కనుక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయొచ్చు. నేను మిమ్మను జ్ఞాపకము చేసుకున్నప్పుడల్లా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. పౌలు ఫిలిప్పీ సంఘానికి పత్రిక రాస్తూ ఆ పత్రిక యొక్క ఉద్దేశము శుభాభివందనములతోనూ కృతజ్ఞతతోనూ ప్రార్థనా విజ్ఞాపనలతో నిండినదైనదనే విషయాన్ని గుర్తు చేశాడు. పౌలు పత్రిక రాస్తున్నప్పుడు తన తోటి దాసుడిగా తిమోతి కూడా అందు ఉన్నట్టుగా మనము పత్రికలో మొదటి అధ్యాయంలో మనం చూడగలం. అంటే దేవుని మాటలను, దేవుని ఉద్దేశాలను తెలుపుటలో తాను ఎంతగా విశ్వాసములో బలపరచబడ్డాడో ఆ విశ్వాసములో తన తోటి పరిచారకులతో పాటు తాను క్రీస్తు ప్రేమను గురించి ఆనాడు ఫిలిప్పీ సంఘానికి, నేడు సార్వత్రిక సంఘానికి పౌలు చెప్తున్న మాట మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో అనండి. ఎవరైతే ప్రభు మాటలందు విశ్వాసం కలిగి, రక్షణ కలిగి, నిరీక్షణ లేని ఇతరులే కాక ఒక నిరీక్షణతో ఉంటున్నారో అటు వారిని గురించి పౌలు ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలువారైనట్టు చూచి అన్నాడు. అంటే ఇది వరకు అంటే పౌలు పత్రికల ద్వారా, పౌలు యొక్క పరిచర్య ద్వారా వాళ్ళు బలపరచబడ్డము, క్రీస్తుని కలిగి ఉండడము, క్రీస్తు ప్రేమను గురించి విన్న విషయాలను గురించి పౌలు మాట్లాడుతుంటున్నాడు. మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని అంటాడు. అంటే ప్రభు రాకడ వరకు కూడా దాన్ని కొనసాగించాలి. రక్షింపబడ్డ మనము ఆ రక్షణలో ఈ విధంగా విశ్వాసంలో దేవునిలో కొనసాగాలో ఈ పత్రికను బట్టి పౌలు మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించువలనని రూఢిగా నమ్ముచున్నాను అంటాడు. అంటే ఈ కొనసాగింపులో మీరు ఏమాత్రము వెనుదిరగక, లోకం వైపు పాపం వైపు పోక విశ్వాసంలో స్థిరులై ఉండండి అంటున్నాడు. కనుక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషించుచు ప్రార్థన చేసినాడు. మీ అందరి నిమిత్తము అంటే పౌలు పత్రికల ద్వారా ఏ సంఘాలు, ఏ పరిచర్యలు, ఏ ప్రాంతాలు ఉన్నావో అవన్నీ కూడా సంతోషంతో, ఆనందంతో ప్రభు యొక్క ప్రేమలో నిలిచి ఉండాలనే విషయాన్ని పౌలు గుర్తు చేస్తున్నాడు. కాబట్టి అన్నాడు, నేను మిమ్మల్ని జ్ఞాపకము చేసుకున్నప్పుడు ఎల్లను నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. నా దేవునికి అంటే ప్రభు యొక్క మాటను బట్టి, తాను రక్షింపబడిన తర్వాత విశ్వసించిన విధానాన్ని బట్టి తాను ఈ విధంగా ఈ పత్రికలో మాట్లాడటం జరుగుతుంది. అంటే ఆత్మపూర్ణుడై ఆత్మలో కొనసాగుతూ ఆ ఆత్మను వారికి తెలియజేస్తున్నాడు. అందుకనే నా బంధకముల యందును నేను సువార్త పక్షమున వాదించుట యందును దానిని స్థిరపరచుట యందును మీరందరూ ఈ కృపలో నాతో కూడా పాలువారై ఉన్నారు గనుక నేను మిమ్మును నా హృదయములో ఉంచుకొని ఉన్నాను. ఇందుచేత మిమ్మునందరిని గూర్చి ఇలాగా భావించుట నాకు ధర్మమే. అంటే
తను స్వరక్తం ఇచ్చి సంపాదించిన క్రీస్తుని బట్టి, క్రీస్తు ప్రేమను బట్టి తాను ఎంతగా శ్రమించాడంటే తాను పూర్తిగా ప్రభు కొరకు అర్పించుకొని వారందరి యొక్క రక్షణ నిమిత్తము బాధ్యత కలిగిన సేవకుడిగా మరి అపోస్తులుగా పౌలు పిలువబడ్డాడు. కాబట్టి ఇక్కడ ఈ మాటలు చెప్తున్నాడు, నా బంధకాలయందు నేను సువార్త పక్షను వాదించుతాను. అంటే తన పరిచర్యలో సేవలో వెళ్తున్నప్పుడు ఎదురైన కష్టాలు, శ్రమలు అవన్నీ గుర్తు చేస్తూ అవన్నీ గుర్తు చేసి మాట్లాడుతూ అంటాడు, నేను సువార్త పక్షను వాదించుటయందు అంటే క్రీస్తు కొరకు ఎన్నో శ్రమలు అనుభవించిన వ్యక్తిగా తాను ఉన్నాడు. కాబట్టి దానిని స్థిరపరచుటయందు మీరందరూ ఈ కృపలో నాతో కూడా అని అంటే ఇందులో పాలుభాగస్తులే విశ్వసించిన వారందరూ కూడా ఆ కృపలో కొనసాగుతున్న విషయాన్ని గుర్తు చేస్తూ కృపతో నాతో కూడా పాలువారై ఉన్నారు. అంటే నేను ఎలాగైతే కష్టపడి సేవ పరిచయం చేశానో అలాగే మీరు కూడా ప్రార్థిస్తూ నా కోసం, నా పరిచర్య కోసం మీరు చేసిన ఈ ప్రార్థన ఏదైతే ఉందో అది శుభవచనంతో, కృతజ్ఞతతో దేవుని యొక్క సంతోషాన్ని, దేవుని యొక్క ఆనందాన్ని మనకి వ్యక్తపరిచేది అంటున్నాడు. కనుక నేను మిమ్మల్ని నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను అంటాడు. హృదయంలో ఉంచుకోవడం అంటే వాక్య ప్రకారం తాను ప్రభువుని ఎలాగైతే కలిగి ఉన్నాడో అదే స్థితి నేడు మీరు కూడా కలిగి ఉండండి అనే విషయాన్ని పౌలు చెప్తున్నాడు. నేను మిమ్మల్ని నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను, ఇందుచేత మిమ్మల్ని అందరినీ గురించి ఇలాగా భావించటం నాకు ధర్మం. మిమ్మల్ని అంటే ఎంత ప్రేమ కలిగి, ప్రభు ప్రేమ కలిగి తాను ఉన్నాడో ఆ ప్రభు ప్రేమను తాను ఇక్కడ వ్యక్తపరుస్తున్నాడు. క్రీస్తు యొక్క ప్రేమలో తాను బలపరచబడుతున్నాడు. అంత మాత్రమే కాదు, వారందరినీ విశ్వాసంలో నడిపిస్తున్నాడు. క్రీస్తు రాకడ కొరకు వారందరినీ సిద్ధపరుస్తున్నాడు. ఆనాడు ఫిలిప్పీ సంఘాన్ని, నేడు సార్వత్రిక సంఘానికి పౌలు ఈ పత్రిక ద్వారా మనకు తెలియజేసే మాట, క్రీస్తు యేసు యొక్క దయారసమును బట్టి మీ అందరి మీద నేనెంతో అపేక్ష కలిగి ఉన్నానో దేవుడే నాకు సాక్షి. అంటే ఎంత ప్రేమ కలిగి ఉన్నాడంటే క్రీస్తు ప్రభు వారి పట్ల తాను పొందుకున్న ఆ యొక్క ప్రేమను మరి ఎంతగా వారికి తెలియజేస్తాడంటే మీరు అట్టి విశ్వాసంలో మీరు ఉండండి. అంటే ఆయన నన్ను ప్రేమించాడు, నన్ను రక్షించాడు కాబట్టి అదే ప్రేమ మీరు కూడా కొనసాగించండి, మీరు కూడా ఆ ప్రేమలో ఉండండి అనే విషయాన్ని పౌలు అక్కడ గుర్తు చేస్తూ అంటున్నాడు. మీ అందరి మీద నేనెంతో అపేక్ష కలిగి ఉన్నానో దేవుడే నాకు సాక్షి. అంటే నేనేం చేస్తున్నది దేవుడే నాకు సాక్షిగా ఉన్నాడు. అంటే నన్ను గురించి, నా పరిచర్యను గురించి, నా సేవను గురించి ప్రభువే మీకు తెలియజేయవాడే ఉన్నాడనే విషయాన్ని చెప్తున్నాడు. అందుకనే మీరు శ్రేష్టమైన కార్యములను అంటున్నాడు వివేచింపగలవారు ఒకటకు అంటే ఏది మంచో ఏది చెడో తెలుసుకుని ఏది చేయుట దేవుని చిత్తమైనదో గ్రహించి దాని గురించి అంటున్నాడు, మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారు ఒకటకు మీ ప్రేమ తెలివితోను సకల విధములైన అనుభవ జ్ఞానముతో కూడినదే అన్నాడు. తెలివితో అనుభవ జ్ఞానం అంటే జ్ఞాన వివేచనలు మరి దేవుని యందు ఉన్నాయి కాబట్టి, ఆయన యందు మనం వాటిని పొందుకున్నాం కాబట్టి ఆ కలిగి ఉన్న జ్ఞానము పరలోక సంబంధమైన జ్ఞానమై ఉన్నది కాబట్టి వివేచించి ఏది మంచి ఏది చెడని తెలుసుకుని మీరు ఆ ప్రకారం జీవించండి అంటున్నాడు. అంతకంతకు అభివృద్ధి పొందవలన నీవు అంటాడు. అంటే దినదినము క్రీస్తులో బలపరచబడుతూ, విశ్వాసంలో బలపరచబడుతూ, ప్రార్థనలో బలపరచబడుతూ ఏదైతే పౌలు తన పత్రిక ద్వారా తెలియజేస్తున్నాడో క్రీస్తు రాకడ వరకు ఎదురు చూచే ఆ విశ్వాసాన్ని మీరు కాపాడుకోవాలి, ఆ నిరీక్షణ మీరు కలిగి ఉండాలనే విషయాన్ని చెప్తున్నాడు. ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు అంటాడు. అంటే ప్రభువుని బట్టి, ప్రభు యొక్క కార్యాలను బట్టి తండ్రి యందు ఎటువంటి విశ్వాసంలో పరిశుద్ధాత్మ చేత మనం నడిపింపబడుతున్నాము అనే విషయాన్ని ఇక్కడ పౌలు గుర్తు చేస్తున్నాడు. మీరు యేసుక్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండుకొనిన వారే అంటాడు. అంటే క్రీస్తు యొక్క నీతిని, క్రీస్తు యొక్క మాటలనేందు మీ యందు నిలుపుకొని, మీ హృదయంలో నిలుపుకొని, మీ యందు విశ్వాసంలో దేవుడు మీకు ఇచ్చిన ఆ పరిస్థితులు ఏవైతున్నాయో వాటన్నిటిని గురించి పౌలు ఇక్కడ చెప్తున్నాడు. క్రీస్తు దినమునకు నిష్కాపటులను నిర్దోషులను కావాలని ప్రార్థించినారు. క్రీస్తు దినం వరకు అంటే ప్రభు వచ్చినప్పుడు మీరు ఏమాత్రమునో మరి దేవుని యొక్క చిత్తం నుండి దూరం కాకూడదు. అంటే రక్షింపబడ్డ మీరు ఆ రక్షణలో కొనసాగండి, ఆ రక్షణ కొనసాగుతున్న మీరు కాపాడుకోండి అన్నాడు. ప్రభు వచ్చినప్పుడు వాని పని చొప్పున వానికి ప్రతిఫలం ఇచ్చింది కాబట్టి ఆయన ఎదుట, ఆయన ధవల సింహాసనం ఎదుట మనం తీర్పు దినాన్ని నిలబడినప్పుడు ఆయన యందు మన యందు ఆయన అట్టి ప్రేమ కలిగి ఉండాలంటే మీరు ప్రభువుని బట్టి, ప్రభు మాటను బట్టి జీవించండి అంటాడు. అంటే క్రీస్తుతో మనం ఉంటే అది శుభవందనముతోనూ శుభాభినందనముతోనూ
వాక్యము చేత విశ్వాసము చేత మనము కట్టబడి ఆ కట్టబడుతున్న మనము ప్రభువులో కొనసాగవలసి ఉన్నది. తాను ఏ విధంగా అయితే మరి ఆనాడు పత్రికలు రాస్తూ సంఘాలను విశ్వాసాలను బలపరిచాడో నేడు ఆ పత్రికల ద్వారా మనమును ప్రభువులు అట్టి రీతిగా బలపరచబడుతూ అనేకులను విశ్వాసులుగా నడిపించేవారమై ఉండాలని ఉదయకాల సమయమున పౌలు తన పత్రిక ద్వారా ఆనాడు ఫిలిప్పీ సంఘానికి నేడు సార్వత్రిక సంఘానికి తెలియజేసిన మాటలు ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల ప్రభువా, కృపగలిగిన మా యేసయ్య, నిజమేనాయన మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి మా పాపములను మమ్మల్ని విడిపించి మాకు రక్షణ అనుగ్రహించి మీ నిత్యరాజ్యంలో మమ్మల్ని చేర్చినందుకే వందనాలు. ఏది మేలైనదో, ఏది ఉన్నతమైనదో, ఏది ఉత్తమమైనదో తెలియజేస్తూ అయ్యా నీ యందు మేమును మా యందు నీ మాటలు నిలిచినట్లు నీవు అయినా నీ కుమారుని నీ సేవకుని అపొస్తలులైన పౌలును పంపిన విధానాన్ని బట్టి ఆ పత్రికలను బట్టి ఆనాడు ఫిలిప్పీ సంఘానికి నేడు సార్వత్రిక సంఘానికి నైనా మీరు ఇచ్చిన ఈ యొక్క మాటను బట్టి మీరు ఆకడికి తగిన సిద్ధపాటు మేమందరము కలిగి ఉంటకు సహాయం దయచేయండి. బలహీనలను బలపరచండి, రోగులను స్వస్థపరచండి, హాస్పిటల్స్ వద్ద ఎండ్ల వద్ద ఉన్నవారిని ముట్టి లేవనెత్తండి. కంపెనీలను పౌరులను కుటుంబాలను ఆదరించండి. ఏ ఒక్కరు నశించక అంతటా అందరూ మారు మనసు కలిగి పాప క్షమాపణ కలిగి నేను ఇచ్చి రాజ్యం అందు చేయగలిగిన కృప దయచేయమని అడుగుతున్నాను. ప్రత్యేకించి నాయన ఎవరైతే ఇంకా ప్రార్థన అవసరాలు కలిగి ఉన్నారో నేను అటు వారిని దర్శించండి. ఇంకా నేను ఎరుగక తమ హృదయాలు కఠినపరుచుకున్న అటు వారికి మారు మనసు పాప క్షమాపణ దయచేయమని మీరు ఆఖరి తగిన సిద్ధపాటు మందరికి దయచేయమని యేసునామమున ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్త పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. వాదనలు మాకు దయచేయం. మళ్ళీ ప్రార్థన చేసిన వారు మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థనను క్షమించము. శోధనలో ఏకాదశులను తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే నావు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదా తోడేయండి, సంరక్షించునుగాక. ఆమేన్.